నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు, ఇంతమంది రైతులు వస్తారని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ హ్యూజ్ సక్సెస్ అని చెప్పాలి. పార్కింగ్ స్థలం చూసినా అంతే ఉంది. అట్లాగే మీరు ఏ స్టాల్ చూసినా కూడా కంప్లీట్లీ రైతులే కాదు, రైతుల కంటే ఎక్కువ కూడా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు అగ్రికల్చర్ లో ఏం నడుస్తోంది, ఏం టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్గానిక్ నుంచి ఇప్పటి వరకు మిషనరీలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వరకు వన్ స్టాప్ షాప్ లాగా ఈ రైతు బడి అగ్రి షో కనిపిస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో రేపు కూడా ఉండబోతోంది. నిజంగా వచ్చి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళండి. ఇన్నున్నాయా అని మీరు కూడా ఆశ్చర్యపోకమానరు. సరే, నేనైతే స్టాల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒకసారి నాతో పాటు రండి. యంగ్స్టర్స్ అగ్రికల్చర్ లోకి రావాలి అండ్ వాళ్ళు వస్తేనే ఏమైనా అగ్రికల్చర్ బాగుపడుతుంది అంటే నాకు అనిపించింది ఈ స్టాల్ అని చెప్పొచ్చు. సో సార్ని చూస్తేనేమో చాలా చిన్న ఏజ్ లాగా ఉన్నాడు, కానీ డ్రోన్ కంపెనీకి ఓనర్ అట. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంతోష్ రెడ్డి గారు. అవునండి, సంతోష్ రెడ్డి. భలే అనిపించిందండి, చాలా బాగుంది. మరి ఎంతవరకు అంటే రైతులు ఎట్లా ఆదరిస్తున్నారు అనేది మీరు చెప్పాలి. రైతులు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు మేడం. నాకు రైతుల మేము విత్ ఇన్ ద 3 years లో మేము 3200 డ్రోన్స్ సేల్ చేసాం. మేము ఇండియాలో హైయెస్ట్ డ్రోన్స్ మన తెలంగాణలో ఉన్నాయి. వరల్డ్ లోనే హైయెస్ట్ డ్రోన్స్ తెలంగాణలో నడుస్తున్నాయి. దాంట్లో నల్గొండ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి మేడం. మేము ఎందుకంటే నల్గొండలో మొదలు పెట్టి రైతులకు సర్వీస్ ఇస్తూ వస్తున్నాం మేము ఫస్ట్ నుంచి. అంటే నల్గొండ వాళ్ళే ఎక్కువ కొన్నారు అంతేనా? ఇప్పటి వరకు నల్గొండ వాళ్ళు 50% నల్గొండలో ఉంటే మిగతా ప్రాంతాల్లో 50% ఉంది మేడం. సో నల్గొండ వాళ్ళ రివ్యూ ఏంటి డ్రోన్ లో? నల్గొండలో ఏంటంటే మేడం, మేము మొదట్లో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కరువై మొదట్లో మేము డ్రోన్ కొన్నప్పుడు నెల్లూరులో డ్రోన్ కొన్నాం. మేము సర్వీస్ కోసం మేము ఒక 20 times నెల్లూరు వెళ్ళాం దాన్ని తీసుకొని. అక్కడికి పోతే చిన్న పని, 10 రూపాయల పని, కానీ మేము వెళ్ళి రావడానికి మాకు చాలా ఖర్చు అయ్యేది, చాలా రోజులు పట్టేది. ఈ రోజు ఉదయం ఖరాబ్ అయిపోతే డ్రోన్, ఈ రోజు పోతే అవుతుందో కాదో, రేపు మార్నింగ్ బయలుదేరిపోవాలి, ఒక రోజు మొత్తం పోవాలి, ఒక రోజు మొత్తం రావాలి. అప్పటికి మనకు ఉన్న ఇంట్రెస్ట్ పోయేది. ఇప్పుడు ఏంటంటే మేమేం ఆలోచించామంటే మాకు ఏపీ తెలంగాణలో 30 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు 30 బ్రాంచ్లు ఉన్నాయి. ఎందుకంటే రైతులందరికీ సర్వీస్ దగ్గరలో ఉండాలి, రైతు ఏదైనా పాడైపోయినా కూడా ఎమ్మటే చేసుకోగలగాలి అనే ఉద్దేశంతో మేము ప్రాజెక్టు. మా సక్సెస్ ఏంటంటే బ్రాంచీలు పెట్టి మన దగ్గర డ్రోన్ కొన్నోలే మనతో ఈ రోజు మొత్తం ఆ బ్రాంచ్లు మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. అందుకోసం మన సక్సెస్ ఏంటంటే ఇది అందరూ చాలా మంది పెడుతున్నారు డ్రోన్ కంపెనీలు. లాస్ట్ 1 year లో 100 కంపెనీస్ వచ్చినాయి. నా తెలిసి 1-2 కంపెనీలు తప్ప 98 కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. సర్వీస్ మెయిన్, కస్టమర్ కావాలి, సర్వీస్ అండ్ స్పేర్స్ అన్ని కూడా మెయిన్ కావాలి. మేము ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఏంటంటే రైతు బడి రాజేందర్ అన్న మాకు ఒక వీడియో చేసింది ఫస్ట్ లో. ఆ వీడియో ద్వారానే మేము ఇప్పటివరకు వచ్చినాం. మేము నల్గొండలో కూడా ఎక్స్పో పెట్టాము. అక్కడ 17 నుంచి 18,000 మంది రైతులు వచ్చారు. అనంతపూర్లో మేము ఎక్స్పో పెట్టాము, రైతు బడి ఎక్స్పోలో. అప్పుడు వచ్చేసి మాకు 25,000 మంది వచ్చారు. నిన్న ఒక 30,000 మంది, ఇలా 30,000 దాటిపోయింది క్రౌడ్. మాకు బాగా రెస్పాన్స్ ఉన్నది ఈ రైతు బడి అగ్రి షో వల్ల కూడా. మాకేంటంటే ఇక్కడ డ్రోన్ అమ్ముతాము అని కాదు, మా బ్రాండింగ్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అండి, మేము కూడా అదే అనుకున్నాం. హైదరాబాద్ లో అసలు మొత్తం నిండిపోయిందండి, ఫుల్ వెహికల్స్ అన్ని ఉన్నాయి. అవును, జనాలు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. అవును, చూసి వెళ్తున్నారు మేడం, చూసి వెళ్తున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అవి తీసుకుంటూ ఉంటారు మేడం వాళ్ళు. ఎంతమంది ఎంక్వైరీ చేస్తున్నారండి మేము కొనాలనుకుంటున్నాం అని? చాలా మంది ఎంక్వైరీ చేస్తారు మేడం. మా దగ్గర డైలీ ఎంక్వైరీ ఉంటుంది, డైలీ డెలివరీ. ఓన్లీ మేము జూన్ నుంచి ఇప్పటి వరకే 1250 డ్రోన్స్ సేల్ చేసాం మేడం. సీజన్ అన్ సీజన్ ఉంటుంది మేడం. ఏప్రిల్ మేలో కొద్దిగా సేల్స్ ఉండవు, ఎందుకంటే రైతులకు పంట ఉండదు కాబట్టి సేల్స్ ఉండవు. మిగతా టైంలో రెగ్యులర్ ఉంటుంది మేడం, మాకు సేల్స్ రెగ్యులర్ ఉంటుంది. మేము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా టార్గెట్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కొంత భాగం సేల్ చేస్తున్నాం. మేము ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. అదే పని మీద ఉన్నాం మేడం. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కూడా అదే. అందుకోసం ఇప్పుడు మహారాష్ట్ర రైతులు కూడా ఇక్కడికి వస్తున్నారు, కలుస్తున్నారు. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? మెయింటెనెన్స్ ఏముండదు మేడం, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. రైతులకు కూడా మంచి లాభదాయక. ఒక ఉద్యోగం కోసం 10,000, 20,000, 50,000 ఉద్యోగం హైదరాబాద్ చేసే వాళ్ళు ఊర్లో ఉండి నెలకు ₹1,00,000 సంపాదించుకునే మార్గం దీంతో ఉన్నది మేడం. ఏ రైతు డ్రోన్ కొన్న 3 నెలల్లో డ్రోన్ పెట్టిన పేమెంట్ రేట్ వస్తుంది, తర్వాత వచ్చేదంతా లాభమే. ఏం లేదు మేడం, రైతులకు కూడా డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆ మందు శాతం అనేది తగ్గిపోతుంది. రైతుకు తెలవాల్సిన విషయం ఏంటంటే 2 ఎకరాల మందు 3 ఎకరాలకు వస్తుంది. అంటే రైతు 3 ఎకరాల మందు కొట్టాలనుకుంటున్నాడు. ఒక రైతు ఉదాహరణకు 3 ఎకరాలు తీసుకుందాం. ఆ రైతు ఒక 3 ఎకరాల మందు కొనక రావాలంటే 3600 అవుతుంది. అదే రైతు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల 2 ఎకరాల మందు ఇస్తే 3 ఎకరాలకు వస్తుంది. దాని ద్వారా 2400కి పని అయిపోతుంది. అంటే రైతుకు 1200 సేవ్ అవుతుంది.
ఆ 1200 రూపాయలు డ్రోన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్ప్రే చేసిపోతున్నారు. అయితే రైతుకు ఇంకా ఉపయోగం ఏంటంటే మందు మీద పడదు, మందు యొక్క అనారోగ్యం కాదు రైతు. ఇలా అన్ని రకాల అవసరాలు ఉన్నాయి, రైతులు వినియోగించుకోండి. అంతా ఒకేసారి రాదు. ట్రాక్టర్ మాకు 96లో ట్రాక్టర్ ఉంది. మా ఊర్లో ట్రాక్టర్లను రావడానికి 2016 పట్టింది. ఇప్పుడు అంత జనరేషన్ అంత స్పీడ్ ఉంది కాబట్టి బహుశా 4 yearsలో మొత్తం డ్రోన్ లేని రైతు ఉండడు, డ్రోన్ లేని వ్యవసాయం జరగదు అనేది నా యొక్క ఉద్దేశం. ప్రస్తుతం మనం ఉంది డ్రోన్ దగ్గర. సో అగ్రికల్చర్ కి డ్రోన్ కి ఏం సంబంధము అన్నప్పుడు అగ్రికల్చర్ కి డ్రోన్ కంటే చాలా రెండు సంబంధించినవే, వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్స్. ఇవి రైతులకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే తైవాన్ పంపులు వేసుకుని ఆ బురదలో నడవడం అనేది, ఇంకొకటి మందు పీల్చడం అనేది చాలా చాలా ఉంటది కదా. అట్లని రైతులకైనా ఒక వరం లాంటిదే ఇది ఖచ్చితంగా. కానీ ఈజీ టు యూజా లేకపోతే కంపల్సరీ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ వాళ్ళు వెళ్ళి అంటే స్ప్రేయింగ్ గానీ అట్లేం లేదండి. మనము సేల్స్ ఇస్తాం, మనము ట్రైనింగ్ ఇస్తాం. విఘ్నేశ్వర డ్రోన్స్ వచ్చేసి మనము సేల్స్ ఇస్తాం. 5 రోజులు ట్రైనింగ్ ఉంటది, 5 days. దాంట్లో మాన్యువల్ ఎట్లా కొట్టాలి, అటానమస్ ఎట్లా కొట్టాలి. అటానమస్ అంటే మనం కంప్యూటర్కి ఇచ్చినాం అనుకో, అది ఫ్లై చేసుకుంటే అదంతా కంప్లీట్ చేసుకుంటది. అంటే అట్లా అని మేడం. మాన్యువల్ అంటే మనం జస్ట్ కార్ డ్రైవింగ్ ఎట్లా చేస్తాం అట్లా ఉంటది. దీంట్లో వచ్చేసి 1 ఎకరా 4 నిమిషాల్లో అయిపోతుంది. అది గొప్ప విషయం. 4 minutes లో అయిపోతుంది. దీంట్లో మోడల్స్ వచ్చేసి X6, X8, X9, X11 ఉంటుంది. అట్లా మోడల్స్. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్లు ఉంటుంది, 20 లీటర్లు ఉంటుంది, 30 లీటర్లు ఉంటుంది. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే స్ప్రేయింగ్ కొడుతుంది, ఇంకా ఫర్టిలైజర్ కూడా కొడుతుంది. ఫర్టిలైజర్ ఏంటంటే యూరియా, DAP అవి కూడా చల్లుతుంది. ఇది 20 లీటర్లు అండి. 20 లీటర్లు. అక్కడ వచ్చేసి స్ప్రెడర్ అక్కడ ఉంటుంది, 30 kgs మోస్తుంది. 30 kgs వస్తుంది. ఇది వచ్చేసి మన బ్రాంచ్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఎక్కడ రైతు ఇక్కడే హైదరాబాద్ లో వచ్చి కొనాల్సిన ఏమీ అవసరం లేదు. అక్కడ దగ్గరలో మనకు మండలం ఉన్నాయి, గద్వాల మండలం, ఎర్రవల్లి, పెబ్బేరు ఇక్కడ ఉన్నాయి కదా. ఈ బ్రాంచెస్ లో ఎక్కడైనా తీసుకున్నా మనం తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. మీరు మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ డీలర్స్? మ్యానుఫ్యాక్చరర్ అండ్ డీలర్స్ రెండు అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అండి? అంటే నిజం చెప్పాలంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, ఇట్లాంటివి కూడా ఆలోచిస్తారు కదా. ఇది వచ్చి ఎక్స్పెన్సివ్, నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఒక రైతుకు మధ్య అంటే అందరికీ మంచి విషయమే. 2,80,000 నుంచి డ్రోన్ స్టార్ట్ అయ్యి 7,50,000 వరకు ఉంటుంది. కొంతమంది ఏంటంటే నాకు తెలిసి ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్సైడ్ డ్రోన్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పని. అట్లానే అండి. ఇది వచ్చి ఇది మిషనరీయే కదండి, అంటే మిషనరీ కిందకే వస్తుంది కదా. ఈ ఈఎంఐలు ఇట్లాంటివి కూడా ఉంటాయా? ఈఎంఐస్ కూడా ఉన్నాయి, కానీ అంతగా ఇంకా సపోర్ట్ ఇంకా రాలేదు. ఇప్పటికైతే నెట్ పేమెంట్ తోనే, మన నెట్ క్యాష్ తోనే ముందుకు వెళ్తున్నామండి. ఇది ఎట్లా వాడాలి, ఇంకొకటి ప్రోగ్రామ్స్ ఎరిగిపోతే ఒక క్రాష్ అయింది అనుకో ఎట్లా చేయాలి అనేది మొత్తం క్లాస్ చెప్తుంటామండి. అట్లా ఖచ్చితంగా 5 days ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీ ప్లేస్ కి రావాలా లేకపోతే జనరల్లీ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి మీరు ట్రైన్ చేస్తారు? రెండు, ఏదైనా అండి. వాళ్ళ ఏదైనా పాసిబుల్ అవుతుంది అంతే మేడం. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే ఎట్లా? కాంటాక్ట్ కావాలంటే మనకు వచ్చేసి యూట్యూబ్ ఉంది, ఇంకొకటి విఘ్నేశ్వర.com అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. మీరు కాంటాక్ట్ కావాలనుకున్నా మనము జస్ట్ మనం గద్వాల్ డిస్టిక్ అనుకో, అక్కడ వచ్చి జస్ట్ సెర్చ్ చేస్తే మనం తెలిసిపోతామండి. అట్లా మెయిన్ బ్రాంచెస్ వచ్చి హైదరాబాద్ అండి, హయత్ నగర్, పెద్దాంబర్పేటలో ఉంటది. దీని CEO వచ్చేసి సంతోష్ రెడ్డి ఉంటాడు. అట్లా మేడం. సో ఎంత మంది వచ్చి ఆగి చూసి వెళ్తున్నారు నిజంగా, అంటే కొనాలి కొంటాము అని చెప్తున్నారు అండి. చాలా చాలా సంతోషపడుతున్నారు. అదొక విషయం, చాలా నాకు హ్యాపీనెస్. కానీ చెప్పలేకపోతున్నాం, అంతమంది వస్తున్నారు కదా. నేను అందరికీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. కొంతమందికి ఇచ్చి మీరు వచ్చేసి బౌచర్స్ ఇస్తున్నా, బౌచర్స్ ఇచ్చి ఇక్కడ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ కాండి అని చెప్పేస్తున్నాను. అట్లా బాగుందన్నారా? ఏమన్నారు? రివ్యూ ఏముంది? చాలా అంటే కొంతమంది ఏమో ఆశ్చర్యపోయారు, కొంతమంది ఏమో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం. ఉన్నారు, చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇంకా అంటే యాక్చువల్ ఇక్కడ బ్యాటరీ ఇష్యూ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 3 ఎకరాలకు వస్తుంది కదా, ఇప్పుడు వచ్చేసి 6 ఎకరాలకు వస్తుంది. ఇంకా 20 ఎకరాల వరకు వస్తే బాగుంటదని అని అంటున్నారు. అట్లా కొనడానికి రెడీగా ఉన్నారు. అంటే మ్యాన్ పవర్ చాలా వరకు తగ్గిపోతుంది కదా. మ్యాన్ పవర్ చాలా తగ్గిందండి. అది చాలా సంతోషం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక 20 ఎకరాల రైతు ఉన్నాడు అనుకో మేడం, అతను వచ్చేసి ఇప్పుడు వాతావరణం బాగాలేదనుకో త్వరగా కొట్టాలి, అటప్పుడు డ్రోన్ అనేది 1 గంటలో అయిపోతుంది మేడం.
అట్లా యా వాళ్ళని పిలిచి అదంతా అరేంజ్ చేసుకునే యా మ్యామ్ వాతావరణం మారిపోతుంటదిగా అట్లా మేడం. సో ప్రాక్టికల్లీ మాత్రం చాలా హ్యాపీ. చాలా హ్యాపీ మేడం. రైతుకు అనేది ఒక వరమే ఇది. ఏమైనా కాస్ట్ ఇంకా ఏమైనా తగ్గించే ప్రయత్నము, ఇంకా దీన్ని రీమోడిఫై చేసే ప్రయత్నము, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది మేడం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే డ్రోన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు కూడా సబ్సిడీలు, రైతులు సబ్సిడీలు ఇవ్వడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా. ఇది న్యూ కాన్సెప్టా? అంటే ఎన్ని మంత్స్ అవుతుందో, ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇయర్స్ వచ్చేసి నాకు తెలిసి సంతోష్ అన్న స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికే 5 సంవత్సరాలు అయింది మేడం. 5 ఇయర్స్ మేము ఇంకా కూడా అవగాహన లేదు కదా రైతులకు? ఇంకా కొంచెం లేదు. చాలా మందికి నా అలాంటి యువత బయట వ్యవసాయానికి రావాలి మేడం. అప్పుడు దీని మీద చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది.